హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. క్లారిటీగా చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, నేషనల్ స్టాక్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. అసలు బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది యాక్చువల్గా మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఎన్ఎస్సి అనేది నెక్స్ట్ మనకి తర్వాత 1990 తర్వాత డిజిటల్గా షేర్స్ అనేది కొనుక్కోవడానికి, అమ్మడానికి, సెల్ చేయడానికి, బై చేయడానికి ఎన్ఎస్సి అనేది మనం యూజ్ చేస్తాం. సో యాక్చువల్లీ బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కదా, ఇది బాగా ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఫస్ట్ మనకి స్టార్ట్ అయిన టైంలో బిఎస్సి అనేది మనకి ఫస్ట్ ఒక స్టాక్ మార్కెట్లో మనకి షేర్స్ అనేది అమ్మడం కానీ కొనడం కానీ చేసినప్పుడు స్టార్టింగ్లో అయింది బిఎస్సి. తర్వాత బిఎస్సిలో స్టాక్ ఇండెక్స్ అండ్ సెన్సెక్స్. అంటే సెన్సెక్స్ అంటే మనకి టాప్ 30 కంపెనీస్. యాక్చువల్గా ఇప్పుడు మనకి నిఫ్టీ 50లో 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ ఎలా ఉంటాయో, బిఎస్సిలో సెన్సెక్స్ టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తాయి. ఓకే, దాన్ని సెన్సెక్స్ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ ఏ అయితే మనకి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాయో దాన్ని బిఎస్సి సెన్సెక్స్ అంటారు. ఓకే, ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఎన్ఎస్సి ఈజ్ ద బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఎన్ఎస్సిలో నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్, ఇప్పుడు నిఫ్టీ 50 ఉన్నారు కదా, నిఫ్టీ 50 అంటే మనకి టాప్ 50 కంపెనీస్ ఏవైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయో టాప్ 50 కంపెనీస్ ఒక ఇండెక్స్ కింద తీసుకుంటే దాన్నే నిఫ్టీ 50 అంటారు. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అది. బిఎస్సి అంటే యాక్చువల్గా మనకి బిఎస్సి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1875లో స్టార్ట్ అయింది. ఓకే, అది సెన్సెక్స్ టాప్ 30 కంపెనీస్ని లీడ్ చేస్తుంది. సో ఇంకా ఉంటాయి కంపెనీస్ స్టాక్, కాకపోతే టాప్ 30 కంపెనీస్ అనేవి సెన్సెక్స్. సో ఎన్ఎస్సి అనేది 1992లో స్టార్ట్ అయింది మనకి. ఓకే, దీంట్లో నిఫ్టీ నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. నెంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఏంటంటే 2000 ఎక్కువ, 2100+ ఉన్నాయి. మన బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బాగా ఓల్డ్ కాబట్టి 5000+ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎక్కువగా వినేది నిఫ్టీ 50 అంటే వింటూ ఉంటాం. ఓకే, అది రెండింటికి డిఫరెన్స్. సో ఇప్పుడు మీకు అసలు స్టాక్ చూడండి, ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని నేను చెప్తాను. ఒక కంపెనీ బాగా సక్సెస్ అయ్యింది అనుకోండి. సో ఈ కంపెనీ సక్సెస్ అయిన తర్వాత కొన్ని బ్రాంచెస్ అనేవి అక్కడక్కడ మనకి బ్రాంచెస్ అనేవి పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అవునా, ఒక కంపెనీ బాగా సక్సెస్ అయిన తర్వాత ఒక మనకి తెలిసిందే, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, ముంబైలో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్, అలా షిఫ్ట్ చేయడానికి వాళ్ళు కొత్తగా ఒక కంపెనీని బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఒక్కళ్ళు చేయలేరు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు చేయలేరు. అంటే బ్రాంచ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. అందుకని మన పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ అనేవి వాళ్ళు రేజ్ చేయడానికి మనకి ఆ కంపెనీ బ్రాంచ్ పెట్టేటప్పుడు షేర్స్ అనేవి కొన్ని ఒక 500 లేదంటే 1000
2000 ఆ కంపెనీ రేంజ్ని బట్టి ఫండ్ రేజ్ అవ్వడానికి స్టాక్స్ అనేవి వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఆ కంపెనీ బ్రాంచ్ పెట్టడానికి ఒక 100 స్టాక్స్ ఉన్నాయనుకోండి. ఒక బ్రాంచ్ పెట్టాలంటే ఇప్పుడు మనం 100 స్టాక్స్ కొనాలి. అంటే ఒక్కొక్క స్టాకు ఒక్కొక్క 1000 రూపీస్ పెట్టుకున్న యాక్చువల్గా 1 lakh వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక 100 స్టాక్స్ పెడతారు. 100 స్టాక్స్ పెట్టి పబ్లిక్కి అవి ఇన్వెస్టర్స్కి బై చేసుకోవడానికి ఐపీఓ అనేది ఒకటి పెడతారు. పెట్టి 100 షేర్స్ బై చేసుకోవడానికి వాళ్ళకి ఆఫర్ ఇస్తారు. సో మన పబ్లిక్ ఏం చేస్తారంటే, ఓకే మన ఈ కంపెనీ బ్రాంచ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకి రిటర్న్స్ అనేవి మంచిగా వస్తాయి అని ఒక నమ్మకం మీద షేర్స్ అనేవి తీసుకుంటారు. అంటే మనం ఎప్పుడైతే ఆ స్టాక్స్ మనం షేర్స్ తీసుకున్నామో ఆ కంపెనీలో, మనం ఎన్ని షేర్స్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకు కూడా కంపెనీలో ఓనర్షిప్ ఉన్నట్టు. ఓకే, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆ 100 స్టాక్స్ తీసుకుంటే ఇదే కంపెనీ ఇంకొక బ్రాంచ్ వేరే ప్లేస్లో స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఒక కంపెనీ వేరే బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి దానికి కావాల్సిన ఫండ్స్ కోసం పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయడాన్ని షేర్స్ రూపంలో అది మనీ కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ బ్రాంచ్ స్టార్ట్ అయిన తర్వాత సో దానికి వచ్చిన ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏదైనా మనకి తర్వాత రిటర్న్లో కంపెనీ అనేది షేర్ చేస్తుంది. సో అది స్టాక్ మార్కెట్లో పర్ఫార్మెన్స్. ఓకే, తర్వాత ఒక స్టాక్ మార్కెట్లో మన స్టాక్ కొనాలి అంటే యాక్చువల్గా అప్పట్లో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 1985-87లో డాక్యుమెంట్స్ రూపంలో షేర్స్ కొనేవాళ్ళు. డాక్యుమెంట్స్ రూపంలో షేర్స్ కొని వాళ్ళు బై చేయడం సెల్ చేయడం చేసేవారు. కానీ ఇప్పుడు మనకి ఒక బ్రోకర్ అనేది కావాలి. ఎందుకంటే ఇదంతా డిజిటల్ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో మనం ఒక బ్రోకర్ని ఎంచుకొని ఆ బ్రోకర్ ద్వారా సిబి రిజిస్టర్ అయిన ఒక బ్రోకర్ ద్వారా మనం స్టాక్స్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తాం. ఇప్పుడు లైక్ బ్రోకర్స్ అంటే అప్ స్టాక్స్, గ్రో, జీరోదా, సో ఇలాంటి వాళ్ళు బ్రోకర్స్. ఓకే, మనం పబ్లిక్ స్టాక్ బై చేయడం కానీ లేదంటే స్టాక్ సెల్ చేయడం కానీ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మనం చేస్తాం. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మనం సెబీ అనినే ఉంటాం కదా. యాక్చువల్గా ఒక బ్రోకరు స్టాక్స్ని బై చేసి సెల్ చేయాలి అంటే సెబీ తోటి మనకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సెబీ అంటే ఏంటంటే సెబీ అంటే మనకి మనం ఇప్పుడు బ్రోకర్ నమ్మలేం కదా. ఒక బ్రోకర్ ఉన్నాడు, వాడు ఏమంటాడు, మీరు స్టాక్స్ సెల్ చేయండి బై చేయండి అంటాడు. కానీ మనం కరెక్ట్గా వాడిని నమ్మలేం. ఎందుకంటే వాడు మనం బై చేసిన తర్వాత మన అమౌంట్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనకు మళ్ళీ రిటర్న్ వాడు ఇవ్వకపోవచ్చు. సో అందుకని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెబీ అనేది ఇట్లాంటివన్నీ డీల్ చేస్తుంది. ఒక బోర్డు ఉంది ఇండియాలో మనకి సెబీ అని ఒక యాక్ట్ 1992లో రిజిస్టర్ అయింది ముంబైలో. సో దాని ద్వారా ఈ బ్రోకర్స్ అందరూ స్టాక్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తారు. మనం ఆ కంపెనీల షేర్స్ని బై చేస్తాం, లేదంటే సెల్ చేస్తాం, లేదంటే మనం హోల్డ్ చేసి అలా ఉంచుకుంటాం. సో ఇది క్లారిటీగా స్టాక్ మార్కెట్ అంటే జస్ట్ బేసిక్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు స్టాక్స్ అసలు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఏ చార్ట్ అనాలిసిస్ కానీ క్యాండిల్స్ కానీ అంత క్లారిటీగా నేను చెప్తాను. పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.